కోరుతున్నాము. 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఆటో కార్మికుడికి పెన్షన్ లాగా సంవత్సరానికి కొంత నిధిని వారికి కేటాయించి నెల నెల పెన్షన్ లాగా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉచిత బస్సు వల్ల మీకు వచ్చే నష్టమేమి? ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ మహిళలకి ఫ్రీ బస్సు వదులుతున్నారు. ఫ్రీ బస్సుకి మేము వ్యతిరేకం కాదు. ఫ్రీ బస్సు వదిలేదానివల్ల ఆటో కార్మికులు చాలా వరకు నష్టపోతారు. వారు బయటకు వచ్చి 400-500 సంపాదించుకొని ఇంటికి పోతేనే వారి జీవనోపాధం జరగాలి. నిత్యావసర రేట్లన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఈ ఫ్రీ బస్సు వదలడం వల్ల ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడతారు. వారి జీవనోపాధి కష్టమవుతుంది. కాబట్టి ఆటో కార్మికుల్ని ప్రత్యేకంగా ఆదుకొని వారికి 15,000 రూపాయలు కాకుండా ఇంకా వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని మేము ఐఎఫ్టీ ఆటో వర్కర్స్ ఫెడరేషన్గా కోరుతున్నాం. 15,000 రావట్లేదు కదా మీకు? 15,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఇప్పుడు సంవత్సర కాలం పూర్తవుతుంది ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం, కానీ ఇంతవరకు 15,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. తక్షణమే 15,000 రూపాయలు ఆటో కార్మికులకి అందరికీ అందజేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.